అసలు జ్ఞానోదయం ఉందా? ఉంటే ఆ తర్వాత జరిగేదేంటి? జ్ఞానోదయం అంటే జ్ఞానోదయం కాదు, అజ్ఞాన అస్తమయం. జ్ఞానం లిమిటెడ్గా ఉంటుంది జ్ఞానం. అజ్ఞానం అన్లిమిటెడ్. వెలుతురు లిమిటెడ్, చీకటి అన్లిమిటెడ్. ఒకానొక కాంటెస్ట్లో అయితే చీకటి సత్యం, శాశ్వతంగా ఉండేది అదే. ఒకానొక కాంటెస్ట్లో అజ్ఞానం సత్యం. జీవితం తెలిసే కొద్దీ నీకు ఎంత తెలుసు అనేది తెలుస్తుంది. పూర్తిగా తెలిసిన తర్వాతే నీ ఇగో పోతుంది. భూమి మీద ఒకటి తర్వాత ఒకటి అనేక ఇల్లులు, స్థలాలు కొంటుంటారు అందరూ. నువ్వు భూమి పైనుంచి లాంగ్ షాట్లోకి వెళ్ళి చూస్తే, నిజంగా భూమిని చూస్తే నీకు సిగ్గవుతుంది. ఇంత పెద్ద స్థలాన్ని చూసే. మీనింగ్లెస్ అనమాట అది. ఆస్తుల కోసం, దీనికోసం, దానికోసం పోరాడేది. అన్నీ నీవే అనుకోవాలి, లేదా ఏది నీది కాదనుకోవాలి. అంటే నిష్కామ కర్మ చేసుకుంటూ పోవాలి. నువ్వు ఈ 4 గోడల మధ్య ఉన్న స్పేస్ని కొంటున్నావు, స్థలాన్ని కొంటున్నావు, కానీ నువ్వు ఇంకా దేన్ని కొనలేవు. ఆ గోడే కూలిపోతే నువ్వెక్కడున్నావు అనేది నీకు తెలుస్తుంది. ఈ సమస్త విశ్వంలో నువ్వు భాగం. నువ్వు ఒక చిన్న స్పేస్లో ఇరుక్కుపోవడానికి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఒక దీపం వెలిగిస్తే చీకటి పారద్రోలేవనుకుంటావు, వెలుతురుని తెస్తున్నావు. అంతేగాని అక్కడ చీకటి మాత్రం అలాగే ఉంటుంది. వెలుతురు ఉన్నంతకాలం వెలుతురు కనిపిస్తుంది. ఇప్పుడు చీకటి కూడా అక్కడ ఉన్నట్లు లెక్క. చీకటి ఎక్కడికి వెళ్ళదు. వెలుతురు వచ్చింది అంటే అది ఎన్లైట్మెంట్. అంటే ఆల్రెడీ నీలో అనంతమైన శక్తి ఉంది. అనవసరమైన విషయాలకు నీ శక్తిని వృధా చేసుకుంటున్నావు. ఎప్పుడూ నిర్వికారంగా లేకుండా శక్తిగా ఉండడానికి ప్రయత్నం చేయి. నీలో ఇప్పుడు ఏదన్నా ఒక ఇమేజ్ ఉందనుకో, దాని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఈ శరీరం మనసు మధ్య సామరస్యం ఏర్పడిన తర్వాత నీ స్థితి నిలబడుతుంది, ఈజీ ఏర్పడుతుంది. నదీ ప్రవాహంలాగా తెలుస్తుంది. బాడీ మైండ్ మధ్య సామరస్యం ఏర్పడితే అది వచ్చిపోతూ స్థిరపడితే ఇమీడియట్గా నువ్వు ప్రకృతిలోకి వెళ్తావు. నీ ప్రయత్నం లేకుండానే జరిగితే అది నీ ఎగ్జిస్టెన్స్ ప్రకృతిలో కనెక్ట్ అవుతుంది. నీ బాడీ మైండ్ కదలకుండా కపుల్ ఆఫ్ అవర్స్ ఉంటే, ఏ చలనం లేకుండా ఉంటే ద అదర్ ఈజ్ దేర్ అని నీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. నిన్ను ప్రొటెక్ట్ చేసేది డబ్బు మరి ఇంకేది కాదు, ఓన్లీ నీలో ఉన్న చైతన్య శక్తి. ఆ చైతన్యమే నిజం, నీ స్థితే నిజం, నీ ప్రవర్తన